దేవా గణపతి దేవా గజానన గణరాయ మహారాజ తు మహాకాయ తు గణాధీశాయ మౌర్య దేవాశ దేవా గణపతి దేవా గజానన గణరాయ మహారాజ తు మహాకాయ తు గణాధీశాయ మౌర్య. గణపతి బప్ప మోరియా. శర్వాణి కరుణున్నది నీలో పాలనేత్రుని శూలాన పదునున్నది నీలో మంచోళ్ళు మొత్తం చేరాలి నీ గూటికి పెట్టేగు పాపం చెరగాలి నీ ధాటికి ఓ గంట చల్లని చాలి మరు గంట ఆగ్రహేడి గడి దాటి నడిచే భూమి నడకన చూపుతో సరిదిద్దర సామి దందరు వేరా తందనాల చిందేరా పూనకంలో ఊగేరా పంబరే పేరా రంగులన్నీ చల్లేరా సంబరాలే చేసేరా సాములోరిని మనసారా సాగరం పేరా. తందనాల చిందేరా పూనకంలో ఊగేరా పంబరే పేరా రంగులన్నీ చల్లేరా సంబరాలే చేసేరా సాములోరిని మనసారా సాగరం పేరా తందనాలు వేరా తందనాల చిందేరా పూనకంలో ఊగేరా పంబరే పేరా రంగులన్నీ చల్లేరా సంబరాలే చేసేరా సాములోరిని మనసారా సాగరం పేరా. హలో అండి, అందరికీ స్వాగతం సుస్వాగతం. ఎందుకు అనుకుంటున్నారు? మనం ఇప్పుడే కదా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఆ మంచి పాట, ఊపున్న పాట, వినాయకుడిది సాంగ్ వినేశారు. మనం అందరం నిమజ్జనం సెలబ్రేషన్స్ కూడా చేసేసుకున్నట్టున్నాము. ఎవరన్నా చూసారంటే రికార్డింగ్స్ ఇండియాలో
అద్భుతంగా ఒక్కటి మించి ఇంకొకటి అసలు అద్భుతం, అమోఘం, ఇంకేదైనా వర్డ్స్ వాడాలంటే అన్నీ వాడేయచ్చు. వాటిని డిస్క్రైబ్ చేయాలంటే ఒక్కొక్క వినాయకుడిది విగ్రహాన్ని ఎలా అసలు శిల్పులు ఎలా ఆలోచించి చెక్కారనేది మనం మాట్లాడుకుందాం. ఇవాళ మీ అందరికీ టాంటెక్స్ గానసుధకి వెల్కమ్ అండి, వెల్కమ్. మేము వచ్చేసాం మరొక మంచి టాపిక్తో మీ ముందుకు. మళ్ళీ ఆదివారం వచ్చేసింది కదండి. ఆదివారం సాయంకాలం మనం టాంటెక్స్ గానసుధ మాట్లాడుతూ కబుర్లాడుకుంటూ మంచి పాటలు వింటూ మేము ముందుకు వచ్చేసాం. మీ ఆర్జే సాయి, నేను మీ లక్ష్మి అన్నపూర్ణ పాలేటి. ఈ వారం టాపిక్ ఏంటి లక్ష్మి గారు? మనం అంటే యాక్చువల్ మనం అంటే కంటిన్యూస్గా అన్ని ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నాం కదా. సో ఇది కూడా ఒక ఫన్ లాగా ఉండాలనే ఉద్దేశంతో మన తెలుగువారు చేసుకునే పండగలు అనమాట. ఓకే, పండగల గురించి అంటే మన మిడిల్ ఆఫ్ అనుకోకూడదు, కానీ ఆల్మోస్ట్ వాళ్ళు 6-8 months అయిపోయింది. అవును కదా, సంవత్సరం మొదలయ్యి ఆల్రెడీ ప్రతి నెల ఏదో ఒక పండగ ఉంటుంది మనకి. తెలుగు వారికి మాట ప్రతి అంటే మోస్ట్లీ ఇండియన్స్ కి అందరికి కూడా ప్రతి నెల ఏదో ఒక పండగ ఉంటది, ఏదో ఒకటి సెలబ్రేట్ చేసుకుంటాము. అంటే ఆ వంకన ఏం చేస్తాము, మంచి మంచి ప్రసాదాలు చేసుకుంటాం, దేవుడి పేరు చెప్పుకుని తింటాం కదా. సో ఈ 10 రోజులు కూడా మనకి నిన్ననే నిమజ్జనం అయింది. అవును, సో గణేష్ నిమజ్జనం అయింది కదా. ఇంకొక 2 weeks లో మళ్ళీ ఇంకొక పండుగ కూడా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనం దేంతో మొదలు పెట్టే పండుగ అంటే నాకు తెలిసినంత వరకు అయితే అంటే మనకి తెలుగు వాళ్ళకి మాత్రం ఫస్ట్ పండుగ అనేది ఉగాది. కరెక్ట్, తెలుగు సంవత్సరాది దగ్గర నుంచి మొదలయ్యేది ఉగాది. యుగం మొదలు పెట్టేది మనకి అది. కానీ ఏంటంటే మనం ట్రెడిషనల్ గా మనం జనవరి నుంచి, బట్ కొత్త వాళ్ళకి అంటే కొత్త పంట అవన్నీ వస్తాయి కాబట్టి జనవరి నుంచి మనం సంక్రాంతి తోటి స్టార్ట్ చేస్తాం. కరెక్ట్, మనం సంక్రాంతితో మొదలు పెడతాము పండగ కదా. సో న్యూ ఇయర్, న్యూ బిగినింగ్స్ మనం ఉగాది తెలుగు సంవత్సరాది అలా పాటిస్తాము. ఇలాగా కూడా మనం పాటించుకుంటాం అనమాట. అంటే వస్తుంది కాబట్టి సో మన లెక్కలో చెప్పాలంటే ప్రతి నెల ఏదో ఒక పండగ. జనవరి నుంచి మొదలెడుతుంటే సంక్రాంతి, ఏప్రిల్ నుంచి మొదలు పెడితే ఉగాది. సో మన జనవరి నుంచి మొదలు పెడదు, ఎందుకంటే స్టార్ట్స్ విత్ ఏ గుడ్ న్యూ ఇయర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇది అందరి కోసం కూడా, అంటే తెలుగు వారే కాకుండా మిగతా వాళ్ళు వేరే శ్రోతలు కూడా వేరే లాంగ్వేజ్ వాళ్ళు విన్నా కూడా. సో వీ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ సంక్రాంతి. సంక్రాంతి చాలా మంది కూడా చేసుకుంటారు, ఎందుకంటే ఇట్స్ ఎ ఫెస్టివల్, హార్వెస్టింగ్ ఫెస్టివల్ కాబట్టి ఈ పాట మీ అందరి కోసం అండి. సంక్రాంతి సినిమాలోంచి, సంక్రాంతి వస్తున్నాం సినిమాలోంచి ఈ పాట విని మీరందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం. ముగ్గు వేసుకుంటే ఏడుగురి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో. attitude పొంగల్. It's a blockbuster పొంగల్. Girls, no dangal. Celebrate the Pongal.
విన్నారు కదండి. ఇట్స్ అన్ యాక్చువల్లీ పాడింది ఎవరు అందులో అంటే సింగర్గా అసలు ఫస్ట్ టైం పాడింది విక్టరీ వెంకటేష్. సో హీరోలు యాక్టర్స్ కాకుండా మన యాక్టర్సే సింగర్స్ అయిపోతే ఎలా బాగుంటుంది. కానీ సాంగ్ మంచి అంటే ఫన్ అప్ బీట్ సాంగ్. యా. సో మనం సంక్రాంతి గురించి మాట్లాడుకుంటే సాయి, ఇండియాలో మనం చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాము, ఎంజాయ్ చేస్తూ వచ్చాము. కానీ యుఎస్ లో ఉంటున్నాం మనము. యుఎస్ లో ఇక్కడైతే టాప్ టు టాప్, ఎందుకంటే ముగ్గులు అలానే వేస్తున్నారు, ముగ్గులు పోటీలు పెడుతున్నారు. అసలు ఇంక మీరు అడగద్దు. సో టాంటెక్స్ కూడా ఏంటంటే ముగ్గుల పోటీలు పెట్టేదన్నమాట. చాలా మంది వచ్చి వేసేవారు. జస్ట్ దే యూస్ టు గెట్ ప్రైజెస్. అంటే మన అలా అంటే కొన్ని రోజులు ఏం చేస్తామా అంటే జస్ట్ వాళ్ళు కార్డ్బోర్డ్ మీద వేసుకుంటాము, అలానే న్యాచురల్ నేల మీద వేసి ఆ ముగ్గులతో మళ్ళీ డెకరేట్ చేయడం, రంగులతో డెకరేట్ చేయడం. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఓకే టాంటెక్స్ లో ముగ్గుల పోటీ పెడుతున్నారని చెప్పేసి ఎంత దానికి ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళు. అంటే కాంపిటీషన్ కదా, కలర్స్ తో మళ్ళీ అంతా అసలు డ్రెస్ పై వేసేవాళ్ళు. మంచి డ్రెస్సులు పట్టు చీరలు కట్టుకుని వాళ్ళు పట్టులు కట్టుకుని వేసేవాళ్ళు అనమాట. సో చాలా బాగుండేది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే నవేడేస్ ప్రతి ఒక్క ఇంటి ముందర మొదలెట్టారు. అది అసలు ఎక్కడ మన తెలుగు వారు ఎక్కడున్నా సరే అవును గొబ్బెమ్మలు పెడుతున్నారు. అంతే. ఎలా దొరుకుతుంది నాకు తెలియదు, కానీ ఇండియా షిప్ అవుతున్నాయి. అసలు ఇప్పుడు ఫ్లవర్స్ ఏది షిప్ అవ్వట్లేదు. మల్లెపూలు, సంపంగి పూలు అన్ని వస్తున్నాయి ఇప్పుడు. పూలు కానీ చామంతులు అన్ని వస్తున్నాయి. మనం మిస్ అవుతున్నామా? ఏమి మిస్ అవ్వట్లేదు. నన్ను అడిగితే ఏమీ మిస్ అవ్వట్లేదు. ఇక్కడ అంతా ఫుడ్, స్వీట్స్, హాట్స్ అన్నీ వచ్చేస్తున్నాయి, దొరుకుతున్నాయి హ్యాపీగా. సంక్రాంతి కూడా ఇక్కడ మేము అంతే. అంటే చేస్తామంటే ఇప్పుడు ఇండియాలో మన చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము ఇక్కడే ఇంచుమించు అంటే 100% అని చెప్పలేము, కానీ వీఆర్ రీచింగ్ దేర్. ఇప్పుడు ఇండియాలో ఏంటంటే అపార్ట్మెంట్స్ లో అది కూడా అంటే మొన్న చెప్పాను కదా నీతోటి, అన్ని టవర్స్ వేయబడి ఎవరు నేను చూడలేదు, ఎవరు ఫెస్టివల్ చేసుకోవడం నాకైతే కనిపించట్లేదు. ఎందుకంటే నేను ఉగాది టైంలో నేను అక్కడే ఉన్నాను, టైంలో అక్కడే ఉన్నాను. సో ఒక వాకిట్లో ఒక ముగ్గు లేదు, ఏం లేదు. నాకు ఏదో అనిపించింది, నేనే ముగ్గేసుకున్నాను అనిపించింది అపార్ట్మెంట్స్ లో. అంతా మెకానికల్ వరల్డ్ అయిపోయింది అనమాట. అక్కడ కంపేర్ చేస్తే ఇక్కడే బాగా చేస్తాం. మనం ఇంకా పార్టిసిపేట్ చేస్తున్నాం పొద్దున్నే. కాదు, నాకు ఒక్కటి ఆశ్చర్యం ఏంటంటే ఏ పండగ వచ్చినా మీరు 2 రోజుల ముందు ప్రిపేర్ అవ్వకపోతే మీకు తమలపాకు దొరకవు, మామిడాకులు దొరకవు, మల్లెపూల దండలు అసలు దొరకవు. ముందే బుక్ చేసుకోవాలి. మొన్న ఎస్పెషల్లీ పత్రి అంటే వినాయక చవితికి నేను ఫస్ట్లో వచ్చిన కొత్తలో పత్రి అనేది ఇక్కడ కాన్సెప్టే అసలు ఎవరికి తెలీదు, రావు కూడా ఆకులు. ఇప్పుడు ఎక్కడ ఏ షాప్కి వెళ్ళండి, ఏ ఇండియన్ స్టోర్కి వెళ్ళండి, అన్ని చోట్ల పత్రి ఇది అమ్ముతున్నారు. ఏ పత్రి అదే కదా. అసలు మొన్న వినాయక చవితికి నేను ఫస్ట్ టైం అంటే ఆఫ్టర్ 20 years ప్లస్ అనుకుంటే ఇప్పుడు నేను ఈ సంవత్సరం అయితే అది కూడా అయిపోవడం, దానికి ప్రతిదా బయట మళ్ళీ చిన్నప్పుడు అమ్మా ఇప్పుడు నాకు అదే అనిపిస్తుంది. ఇంటి ముందు ప్రతిదీ గరికైతే దొరుకుద్ది, మిగతా ఆకులు కూడా దొరికేస్తాయేమో కంపల్సరీగా. అట్లా అంటే అట్లా అట్లా మనకి ఏంటంటే దేనికి మనం మిస్ అవ్వట్లేదని మాత్రం చెప్పగలుగుతాము. సో అలాగే ఇక్కడ కూడా మన వినాయకుడిని పెట్టారు. సో ఇప్పుడు సంక్రాంతి గురించి కాదు, ఇంకొకటి చెప్దాం అనుకున్నా. సంక్రాంతికి మనకి బాగా గుర్తుండిపోయేది ఏంటి, అందరు చుట్టాలు రావడం, అల్లుళ్ళు అందరూ రావడం, పిండి వంటలు చేసుకోవడం, తినడం, కోడి పందాలు. అదే కాకుండా నాకు ఈ పాట దానికోసం వేద్దాం అనుకున్నా. ఎందుకంటే అందరూ గెట్ టుగెదర్గా ఏదో ఒకటి చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఆడుతూ పాడుతూ కదా. అదే సెలవులు వస్తాయి కాబట్టి దిస్ ఇస్ లైక్ అన్ని కోణాల్లో చూస్తే ఈ సాంగ్ మీకు చాలా నచ్చుతుంది అనుకుంటున్నామండి. అవును, ఎందుకంటే ఈ సాంగ్ వేసి వచ్చాక మళ్ళీ నెక్స్ట్ పండగ గురించి మనం మాట్లాడుకుందాం. డెఫినెట్లీ సాయి. అది
మంచాదిలో మంచమేసుకో వాకిట్లో దీపమెట్టుకు రాకపోతే కేకేసుకో. నాకు ఆ పాట చూస్తూ ఉంటే లక్ష్మి గారు ఒకటి అనిపించింది. దీంట్లో ఆవకాయ పచ్చళ్ళు అవి పెడతా ఉంటారు ఊరగాయలు. మామూలుగా సంక్రాంతి టైంలో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అరిసెలు మొత్తం ఒక అంటే వాకిట్లో పెట్టేసుకుని చక్రాలు, ఆ పెద్ద పొయ్యి అక్కడ పెద్దోళ్ళు కూర్చుంటారు, వేస్తూ ఉంటారు, చిన్నోళ్ళంతా ఆ చక్రాలు గిద్దతో చేయడం. నాకు అయ్యే గుర్తొచ్చినాయి అనమాట, అరిసెలు చేసుకోవడం. సో అప్పుడు సంక్రాంతి మోస్ట్లీ అరిసెలు కదా, అరిసెలు ఇప్పుడు ఏం చేస్తారంటే బియ్యం కూడా నానపోసేసి అదంతా ఆరబెట్టి కొంత ఆరబెట్టి దంచుతారు కదా, దంచుతారు చేసేవాడు చేస్తారు. బాయిల్ అంటే ఎన్నో అంటే మొత్తం అందరికి ఇవ్వాలి కదా, కలిసి కూడా చేస్తారు కదా. సో పంచుకుంటారు. నాకు చిన్నప్పుడు నాకు బాగా గుర్తు ఏంటంటే, ఇప్పుడు ఇంటికి ఒక ఇంట్లో పొయ్యి పెట్టి చేసేవారు వెనకాల. మా ఇంట్లో మా అమ్మమ్మ గారి దగ్గర ఇప్పుడు ఇన్ని మంది ఫ్యామిలీలు ఉంటే వాళ్ళందరూ పక్కన తీసి పెట్టేవాళ్ళు. నీకెంతమంది అంటే అట్లా 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 అంటే కుటుంబం బట్టారు. అదే నాకు అలాగే అనిపిస్తుంది. అంటే అంతే ఫ్యామిలీ ఏంటంటే 9 కుటుంబాలు అన్నమాట. 9 మందికి ఎంత లేదని ఒక 50 అయితే పెట్టాలి కదా, అక్కడ 500 అయిపోయి అదే మీ మధ్య తినేవాళ్ళు. అలా వేస్తానే ఉంటారు, పిల్లలు వచ్చి తీసుకెళ్లే వాళ్ళే తీసుకెళ్తానే ఉంటారు. అప్పుడు అవుతుండేది పాకం పట్టేవాళ్ళు, వేసేవాళ్ళు వేస్తూనే ఉంటారు, తీసేవాళ్ళు ఒత్తేవాళ్ళు వస్తారు. మొత్తం మీద ఒక 15 మంది మాత్రం ఉండేవాళ్ళు అక్కడ. ఎంత హ్యాపీగా ఉండేదంట ఆ లైఫ్. అంటే డిఫరెంట్ ఆ రోజులు. ఐ డౌట్ ఇట్, బట్ ఈవెన్ దో ఇక్కడ మనకి కలిసి అప్పుడప్పుడు మనం చేసుకుంటుంటాం కదా పిండి వంటలు, కలిసి చేస్తుంటాం, ఏదైనా అకేషన్ వస్తే కలిసి చేస్తుంటాం చూడు, తప్పకుండా. సో అంత విధంగా వెళ్ళకపోయినా కూడా హ్యాపీని మనం షేర్. అంటే ఇప్పుడు మనం పాట్లాగ్స్ పెట్టుకుంటాం, లేకపోతే అందరం గెట్ టుగెదర్ లాగా చేసుకుని ఒకళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటాం, లేకపోతే అక్కడే ఏదో ఒకటి చేసుకుంటాం. సో అది మాత్రం మనకి ఏంటంటే కొన్ని మనం మిస్ అయినా కూడా ఇలాంటి షో ద్వారా మనము మన అంటే అనుభవాల్ని కానీ హ్యాపీనెస్ కానీ షేర్ చేసుకుంటే, అంటే మనకు అనిపించి మనం చేస్తాం షో. అది డిపెండ్స్ ఆన్ అందరూ ఎట్లా ఉంటుందో, కానీ అందరూ ఎంజాయ్ చేస్తారండి. అందరూ కూడా వాళ్ళు మెమరీస్ గుర్తు చేసుకుంటా ఉంటారు. అప్పటి నుంచి మనం ఏదైతే చేయగలిగామో మన పిల్లలకి కూడా కంటిన్యూ చేస్తున్నాం. అలానే నెక్స్ట్ జనరేషన్ అంటే మన జనరేషన్, మన నెక్స్ట్ జనరేషన్, మన పేరెంట్స్ ఎలా మనకి పాస్ ఆన్ చేశారో మనము మన పిల్లలు కూడా పాస్ ఆన్ చేసాం. సో ఇలా కంటిన్యూ అయితే ఏంటంటే ఈ ట్రెడిషన్ అన్ని మాత్రము మనము ఎప్పుడు మర్చిపోకూడదు. కానీ అంతా చేద్దాము అంటే అన్ని చేయలేకపోయింది, అట్లీస్ట్ 10 పండుగల్లో 2 పండుగలు 2-3 పండుగలు గ్యారంటీ చేస్తున్నారు డెఫినెట్ గా. గణేష్ చతుర్థి అంటారు, అలానే కొన్ని ప్లేసెస్ లో కొన్ని విధాలు దసరా టైం కొన్ని అంటే మేము ఫాలోయింగ్ చెప్తాము. సో ఏంటంటే ఏదున్నా సరే శివరాత్రి దగ్గర ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఫిబ్రవరిలో వచ్చే శివరాత్రి, ఇంకా ఇక్కడ కూడా అభిషేకాల దగ్గర నుంచి నైట్ అంతా జాగారాలు భజనలు చేసుకోవడం, శివుడి నామస్మరణ చేసుకోవడం, అన్ని ఫాస్టింగ్ చేయడం. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ కూడా మర్చిపోలేదు. నాకు శివరాత్రి మెయిన్ నేను ఫస్ట్ టైం ఇక్కడ చూసింది ఏంటంటే మన డిఎఫ్డబ్ల్యూ హిందూ టెంపుల్ ఒకటే ఉండేది. అసలు లైన్ కార్ పార్కింగ్ వరకు ఉండేది. అసలు రాత్రి అంతా అందులో ఫిబ్రవరిలో మనకి చలి ఉంటది, చలి ఏమి తగ్గిపోదు. ఆ చలి ఒక్కొక్కసారి వాన కూడా పడుతుంది. టెంట్లే ఉండే కాదు, ఆ చెట్ల అలా నుంచునే వాళ్ళం. నుంచుని లోపలికి వెళ్తే అప్పుడు శివుడు రియల్ గా గుర్తొచ్చేవాడు. శివ శివ అంటాం కదా, ఆ చలి మాత్రం శివుడు కనపడతాడు. అదే అనేది, లోపలికి వెళ్తే ఆ వెచ్చదనానికి అబ్బా శివయ్య ఇప్పుడు దర్శనం ఇచ్చావా అనుకునే వాళ్ళం. కంటిన్యూస్ గా 24 hours అక్కడ డిఎఫ్డబ్ల్యూలో అభిషేకం చాలా బాగా చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఇంకా ఇంకో లెవెల్ అనమాట. అసలు ఇంకా అల్టిమేట్ నడుస్తుంది. సో మనం ఏ పాట వేద్దాం సాయి? ఇప్పుడు ఈ శివుడు పాటే వేద్దాము. ఇప్పుడు మనం శివరాత్రి గురించే మాట్లాడుకున్నాం కాబట్టి ఈ పాట మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాం అండి. పదమిది ఈశా
పరమిదీశ శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశ అంతకాంతని సతి అగ్నితప్తమైనది మేలు త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి తానువైన ప్రాణధవుని చింతకు చేరుతున్నది భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా రసతరంగిణి వేళ ఎదిని నృత్యరతులు చేయగలిగి వేళ కేశవ భరత వేదముగా పౌర్ణమి నాట్యం చేస్తున్నట్లేదు. నిత్యముగా కదిలిన పరమిది రేష ఆపండి. ఆపకూడదు. నమః శివాయ విన్నారు కదా అద్భుతమైన పాట. నేనైతే ఆ పాట వింటూ మెస్పరైజ్ అయిపోయానండి. నాకు ఇష్టమైన సాంగ్ కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్. పౌర్ణమి సినిమాలోంచి ఆ పాట చిత్ర గారు పాడిన పాట ఎమోషనల్ సాంగ్. మూవీ అట్లానే ఉంటది, అంతే సాంగ్ అలాగే ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్.
అసలు అద్భుతమైన సాంగ్, వన్ ఆఫ్ ద ఫేవరెట్. మీకు కూడా నచ్చిందని కోరుకుంటున్నాము. ఆ పాట అందరికి నచ్చుతుంది అదే ఒకటి విన్నాను ఏంటంటే, సినిమా ఇండస్ట్రీనే కాదు, శివుడిది పాటలు ఉన్న సినిమాలో సినిమా హిట్ అయినా అవ్వకపోయినా శివుడి పాటలు మాత్రం హిట్ అవుతాయంట. అదే సాంగ్స్ అలా ఉంటాయి. అవును. ఎంత సాంగ్ అదేంటంటే స్లోగా స్టార్ట్ అవుతుంది, శివుడు కూడా అట్లా స్లోగా డాన్స్ స్టార్ట్ చేస్తాడు. తాండవం ఆయన ఎట్లా ఉంటుంది అయింది అస్సలు. శివ పార్వతులు నాట్యం చేస్తే అసలు భూమి దద్దరెళ్ళిపోతుంది. అలా ఉండేదన్న వాళ్ళంట. అంటే మనకి విన్నదే కానీ మన సినిమాలో చూస్తున్నాం అంతే. అది మన ఎక్స్పీరియన్స్. వాళ్ళనే మనం దేవుళ్ళుగా కొలుచుకుంటా ఉంటాం, ఎందుకంటే అలా చెప్పడం బట్టి మనం కూడా అదే ఇదిగా. అవును. కానీ నీకు శివరాత్రి గురించి మాట్లాడితే ఆ రోజు ప్రత్యేకంగా, అవును, సో మనం చేసేది 12 శివరాత్రులు ఉంటాయంట యాక్చువల్ సంవత్సరం ఇయర్ మొత్తానికి, అంటే నెలకోట అంతే. కానీ మహాశివరాత్రి అనేది ఒక్కటి స్పెషల్ డే ఉంటుంది సంవత్సరంలో ఒక్కసారి. మీరు 12 శివరాత్రులు చేసుకున్నా చేసుకోకపోయినా మహాశివరాత్రి రోజు చేసుకుంటే చాలు. ఆ రోజు ఫాస్టింగ్ చేసుకోవచ్చు, మీరు గుడికి వెళ్ళి సెలబ్రేషన్ చేసుకోవచ్చు, ఇంట్లో అయినా శివుడి నామస్మరణ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది, చాలు. అందులో మన హిందూ దేవుళ్ళలో చాలా అసలు అంటే శివయ్య అని పిలిస్తే వెంటనే పలికేది ఆయన అంట. అంటే తొందరగా ప్రసన్నం అవుతారు. చాలా జాలిగుండి కలిసిన ఆ రోజు పార్వతి అంటే శివ పార్వతి మ్యారేజ్ కూడా అంటారా. సో మనకి ఏంటంటే ఎవరు ఒక్క బెల్వపత్రము శివరాత్రి రోజు ఒక్క బెల్వపత్రం తోటి శివుడి మీద పెట్టి అభిషేకం చేస్తే నీరు, అంటే నెయ్యి, అలానే పంచామృతాలు కలిసి పెరుగు కానీ తేనె ఇవన్నీ కలిపి చేస్తే అంట మనకి ఎక్కడ లేని స్ట్రెంగ్త్ కూడా వస్తుందంట. అంటే బిల్వపత్రానికి కూడా అంత పవర్ ఉందంటారు. అదే కానీ మీరు బిల్వపత్రం అనగానే బిల్వపత్రం కూడా ఇక్కడ దొరుకుతా ఉందండి అమెరికాలో. అమెరికాలో దొరకంది ఏం లేదనుకుంటున్నాను నేను ఇప్పుడు. ఇక్కడ తెలిసిన వాళ్ళకి కూడా చాలా పెద్ద చెట్లు, పత్రాలు దొరకడం కాదు, చెట్లే ఉన్నాయి ఏకంగా. సో కానీ ముళ్ళుంటాయండి బిల్వపత్రం అనుకుంటాం కానీ పెద్ద పెద్ద అసలు ఇంత అక్కడ ఇండియాలోనే గుళ్ళలోనే నేను చూస్తాను ఎక్కువ. ఇక్కడ చాలా మంది ఇళ్లలో కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ నేను చూసినట్టు గుజరాతీస్ దగ్గర ఇళ్లలో ఉన్నాయి, వాళ్ళు బాగా ప్రే చేస్తారు ఎవ్రీ మండే. అవును, శివరాత్రి అంటే చాలా బాగా అసలు. మా ఇంట్లో కూడా ఉండేది, బట్ ఇప్పుడు కానీ ఎక్కువ శివలింగాల్లో మీరు జ్యోతిర్లింగాల్లో అవన్నీ చూస్తే ఎక్కువ నార్త్ సైడ్ ఉంటాయి అన్నమాట. ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్ మెయిన్. అంటే ఏరియా వైజ్ గా కూడా అయినా కూడా నార్త్ వాళ్ళు మాత్రం అంటే శివుడికి చాలా బాగా. మనం సౌత్ వాళ్ళు ఎక్కువ ఏంటంటే వెంకటేశ్వర స్వామి మీద మనం ఎక్కువ ఇచ్చేస్తాము, నార్త్ వాళ్ళు ఎక్కువ శివుడి మీద ఎక్కువ ఉంటుంది. సో బిల్వపత్రాలతో వాళ్ళు పర్టికులర్ గా పూజ చేస్తారు, ఇళ్లలో దాచి పెడతారు. అవును, తీసుకెళ్లి పూజ చేసుకుని వాళ్ళు దాచి పెడతారు ఆ లీవ్స్ ని. పారేరు. కానీ నేను మొన్న ఏంటంటే ఒక అంటే ఆ పత్రాన్ని మనం అట్లానే పెట్టుంచినా కూడా అది కలర్ మారదు, చాలా జాగ్రత్తగా మనం పెట్టుంచితే మాత్రం ఇట్ వోంట్ చేంజ్ దట్ మచ్ కలర్. అది కూడా అంటే నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు, మా ఇంట్లో ఉండేది కదా నాకు తెలుసు. ఆ డ్రై కూడా అట్లానే ఉండేది అనమాట. సో సాయి ఇంకొకటి ఇట్లా కలర్ఫుల్ గా ఇంకొక ఫెస్టివల్ కూడా వస్తుంది, ఏంటమ్మా అది? హోలీ అనేది కలర్ఫుల్ గా పిల్లలు ఆడుకుంటారు, పెద్దవాళ్ళు ఆడుకుంటారు. అది కూడా నార్త్ నుంచి వచ్చింది అనుకో, కానీ సౌత్లో తక్కువ ఉన్నా కూడా మన తెలుగువారు తక్కువ చేసుకున్నా కూడా హోలీ. కానీ ఇప్పుడు మాత్రం తక్కువ ఏం లేదు. హోలీ ఇక్కడ అసలు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు, పార్క్స్ అన్ని ఫుల్గా అసలు రంగులు కూడా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. మా పిల్లలు కాలేజీకి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ విపరీతంగా హోలీకి అసలు మొత్తం స్టూడెంట్స్ అంతా వచ్చేసి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళంట. కలర్స్ లేకపోయినా కూడా ఇంక్ పెన్లు ఉండేవన్నమాట. ఇంటికి వచ్చేటప్పటికి రెడ్ ఇంక్ పెన్ వీటి మీద పడేవి, అంతా ఇట్లా చల్లేవాళ్ళు అనమాట. అదే హోలీ నేను చెప్పేది లాంగ్ కలర్స్ తక్కువ కదా. అవును. సో ఐ యూస్ టు టేక్ పసుపు, కుంకుమ, ఈ రెండు మాత్రము మా మమ్మీ నేచురల్ కలర్స్ ఇచ్చేది కాదు. అంటే ఆ రెండే ఇచ్చేసి ఇదే ఆడుకోమనేవారు. ఎందుకంటే పసుపు కుంకాలతో మా పరిస్థితి అంటే అదే ఇంకా కలర్స్ గురించి అంత అవగాహన ఉండేది కదా ఆ రోజుల్లో. 80s లో. అవును,
చిన్నవాళ్ళం అప్పుడేంటి ఆడుకోవాలి అంటే ఇదే బెస్ట్ అన్నమాట. కానీ ఏంటంటే ఏదో సిల్వర్ దో రాస్తే అది health పాడవుద్దని అదే అవన్నీ చాలా ఉండేవి కలర్స్. అవును, కలర్స్ కూడా అందులో ఆ నేచురల్ ఆర్గానిక్ కలర్స్ పడకపోతే స్కిన్ కి ర్యాషెస్ అని అట్లా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని భయం. అవును, మొత్తం ఆ తర్వాత రోజు స్కూల్ వచ్చిన వాళ్ళందరూ మొత్తం హెయిరో లేకపోతే ఇయర్స్ ఏదో ఒకటి కలర్స్ ఉండే అన్నమాట, మొత్తం కంప్లీట్ గా పోయాయి కాదు. పింక్ కలర్, అవును, ఎక్కువ పింక్ వాడేవాళ్ళు అండ్ బ్లూ, పింక్ బ్లూ గ్రీన్ ఉండేది. సో అది కలర్స్ కి హోలీ. హోలీకి ఒక సాంగ్ వేసేద్దామండి. ఎస్, వి వాంట్ టు ప్లే ఒక సాంగ్ అన్నమాట. మీకు నచ్చుతుంది అనుకుంటున్నామండి. మీరు వింటున్నారు గానసుధ మన టాంటెక్స్ రేడియో. ప్రతి ఆదివారం 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రసారం అవుతుందండి. మీరందరూ చక్కగా రేడియో ఆజాద్ యాప్ డౌన్లోడ్ చేసేసుకుని మా ప్రోగ్రామ్ ట్యూన్ అయితే చాలండి. ఇంత మంచి పాటలు, ఈ పండగల గురించి మన కబుర్లు అన్నీ వినటానికి ఈ 1 అవర్ సమయం మంచి కానీ తప్పదు. చూడండి, అసలు మనం మాట్లాడుతూ ఉంటే మనం ఎంత మాట్లాడాం, ఆల్రెడీ 5:30 అయిపోయింది. అసలు టైం ఎలా పాస్ అయిపోద్ది. నాకైతే ఎప్పుడు గానసుధ వస్తుందా అని వెయిట్ చేస్తాను, వచ్చినంతసేపు పట్టదు, అయిపోతుంది. అవును, అయిపోతుంది. సో ఈ టైం మేము ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నామో మీరు కూడా ఆ 1 అవర్ పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ సాంగ్ మీకోసం అండి. ఖుషి సల్లుకోవాలి, పూసుకున్న రంగులే పూసలవ్వాలి, దండలో దారమల్లే అంత దాగాలి, రంగ హోలీ హోలీ సంబరాల డోలి అందరూ మొయ్యాలి. విన్నారు కదండి, ఆ హోలీ ఇంద్రధనస్సు రంగుల్లో మనం కూడా కలిసిపోయామేమో అనిపించింది. లైఫ్ కూడా యాక్చువల్లీ కలర్స్ అంటారు, తెలుసు కదండి మీ అందరికీ కూడా. ఎందుకంటే మన లైఫ్లో ప్రతి ఒక్క స్టెప్ కూడా కలర్స్తో నిండుకుని ఉంటుంది. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చాకే తెలిసిందనమాట. ఒక్కొక్క పువ్వుకి అంటే ఇప్పుడు మనం రోజా పువ్వులు ఇస్తూ ఉంటే ఒక్కొక్క కలర్ దాంట్లో ఎల్లో ఇస్తే ఒక సింబలైజేషన్ ఉంటుంది, రెడ్ ఇస్తే ఒకటి, రెడ్ అంటే లవ్ అని, ఎల్లో అంటే ఫ్రెండ్షిప్ అని, చాలా రకాల మీనింగ్స్ ఉంటాయి. ఎనిమీస్ కూడా కొన్ని రోజులు అసలు చెప్తున్నా, కలర్స్ కి చాలా మీనింగ్ఫుల్ ఉంటాయి అంటున్నా. అసలు పువ్వుకే కాదు, అంటే ఇప్పుడు మన జీవితంలో కూడా అంతే కదా. బ్లాక్ అనేది నో 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 అంటారు, నెగిటివ్. కానీ బ్లాక్
దానికి ఎంత ఇది ఉందనేది శనీశ్వరుడు యాక్చువల్గా. అవును. ఏదైనా పట్టుకుందంటే శని పట్టుకున్నారంటారు కదా, ఆయన బ్లాక్ మోస్ట్లీ. సో నవగ్రహాలన్నీ కలర్స్ లోనే ఉన్నాయి. కరెక్ట్. అలా అంటే గుర్తొచ్చింది జీవితం కదా, మన జీవితం. మీరు జీవితం అంటా ఉంటే నెక్స్ట్ మనకు వచ్చిన పండగ ఉగాది. అబ్బా, ఉగాదికి షడ్రుచులు. ఎస్. సో ఆ 9 మనకి ఎన్ని గ్రహాలు ఉన్నాయో అన్ని గ్రహాలకు సంబంధించిన నక్షత్రాలని అవన్నీ మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి కదా. సో సేమ్ వచ్చేది ఉగాది. ఫస్ట్ లో అనుకున్నాం చూడు, ఫస్ట్ యుగాది. సో ఆల్రెడీ మనం యాక్చువల్ గా షో చేసాం, ఉగాది అప్పుడు షో చేసాం. కానీ ఏంటంటే పండగల గురించి చెప్తున్నాం కాబట్టి మళ్ళీ అన్ని పండగలు నెమరేసుకుంటున్నాం. కలర్ఫుల్ కలర్స్ అవ్వగానే మనకు ఉగాది వచ్చేస్తుంది. సో అది ఇంద్రధనస్సు కలర్స్, ఇదేమో షడ్రుచులు. దానికి కూడా ఫుడ్ కూడా మనం ఫుడ్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ ఫెస్టివల్ అనిపిస్తుంది. టేస్ట్ ని లైఫ్ ని ఎలా కలిపెట్టారో మన పెద్దవాళ్ళు అనిపిస్తుంది నాకు ఒక్కొక్క దానికి. రెండు పక్కల జీవితం అనేది రంగులతో కూడుకున్నది. అలానే ఫుడ్ అనేది మన జీవితంతో ముడిపడింది. ఎందుకంటే మనం బతకాలి కదా, బతకాలి అంటే వితౌట్ ఇది కాదు. సో నాకు తెలిసినంత వరకు ఒక మంచి సాంగ్ ఉగాది మీద ఒక సాంగ్ వేయచ్చు కదా. అవును, అదే అనుకుంటున్నాను. ఏం సాంగ్ చూద్దామని. ఎక్కువ నాకు ప్రైవేట్ సాంగ్స్ ఎక్కువ ఉంటాయి, ఫోక్ సాంగ్స్ చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడు ఈ మధ్య. సో ఈ పాట ఉగాది స్పెషల్ సాంగ్ అండి మీ అందరి కోసం. విన్నారు కదండి, ఫోక్ సాంగ్ మంగళి పాడింది. ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఉగాది టైంలో మనకి మామిడి చిగురు, అది వేప పువ్వు, అసలు ఒగరుగా ఉండే పుల్లగా ఉండే మామిడికాయలు, చిన్నగా ఒగరుగా పుల్లగా, అసలు ఎంతో అద్భుతంగా ఉంటాయి అన్నమాట. ఆ టేస్టే డిఫరెంట్. మళ్ళీ ఇప్పుడు వచ్చిన 365 days మ్యాంగోస్ వచ్చినా సరే ఆ టైంలో ఉగాది టైంలో వచ్చే మ్యాంగోస్ అంటే న్యాచురల్గా అసలు ఆ సీజన్కి రావాల్సినప్పుడు వచ్చేయి. చిరు పులుపు ఉంటుంది, అలానే వగరు ఉంటుంది దాంట్లో. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తారా లక్ష్మి గారు, మనం ఎప్పుడు ఏ పండగ గురించి మాట్లాడుకున్నా మనం ఫుడ్ గురించి అయితే చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. దానికోసమే కదా లైఫ్. ఫుడ్ లేకపోతే మనం ఉండలేము కదా, గాలితో ఉండలేము. కాదు, ఎటు తిప్పినా అటే వెళ్తాము. ఒక్కొక్క ఫుడ్కి ఎంత ప్రాముఖ్యత ఉందో అట్లాగే మాట్లాడుకుంటాం కూడా మనం. సో
నా పేరులో కూడా అన్నపూర్ణ ఉంది కాబట్టి నేను మాత్రం ఫుడ్ గురించి మాట్లాడుతూనే ఉంటారు. దాని గురించి మాట్లాడదు. ఎందుకు అంటే నేను చేస్తాను, అది ఎదురు పెట్టాలనే చూస్తారు. అసలు బాబాయ్ లక్ష్మి గారు చేసే వంటలు నేను ఇంక చెప్పలేదు, దానికి ఒక సపరేట్ షో చేయాలి. పాజిటివ్, వెరీ వెరీ పాజిటివ్. సో మనకి ఈ ఇన్ బిట్వీన్ అన్నమాట, అంటే ఇప్పుడు ఉగాది తర్వాత వచ్చేదండి, అది నాకు కొంచెం ఇష్టమైందే, అది కపుల్స్ పండగ. కపుల్స్ అని ఎందుకు అనుకోవాలి? అంతే భార్య పోతుందమ్మా. అవును, శ్రీరామనవమి. అవును, శ్రీరామనవమికి నువ్వు పెళ్ళప్పుడు చూసావా? అవును, సీతమ్మ రాముల వారి సీతమ్మ ఫోటోనే పెడతారు. కరెక్టే, కంపల్సరీ కపుల్ అనమాట. కపుల్దే, కానీ రాముల వారిది ప్రసాదం అయితే అందరూ ఎంజాయ్ చేస్తారు. అదే పానకం, వడపప్పు, పులిహార. సీతారాములు అంటే సీతారాముల కళ్యాణం మెయిన్ శ్రీరామనవమి. ఏమంటారంటే ఆ జంట సీతారాముల అంటే సీతారాముల లాగా ఉన్నారు. ఒక చిన్న జోక్ అనమాట. మా ఆయన పేరులోనే ఉంటది అనమాట, ఆ రెండు కలిపి పేరుంటాయి. పేరుంటే ఇగో మా ఆయనకి 2 పేర్లు, నాకు 2 పేర్లు అనేది అనమాట. అదే అదే లేదు లేదు సీతారామయ్య, సీతారామ ఇద్దరు కలిసి ఆయనలోనే ఉన్నాడు అంటే నేనేంటి మీరు లక్ష్మి అన్నపూర్ణ. అది నేను అనుకునేది. అంటే వాళ్ళు అనేవాళ్ళు అయ్యో చుట్టాలంటే నేను సీతాను రాముడు ఇద్దరు. అది నీకు అర్థం కాలేదా అన్నపూర్ణ? సగము నువ్వు సగము రాముడు. అబ్బా, ఎలా కావాలంటే అలా మార్చుకున్నారు అనమాట. లక్ష్మీ సీత అవునులే, సరే సరే అని నవ్వుతున్నాను. కానీ యాక్చువల్గా ఏంటంటే అండి, రాముల వారి కళ్యాణం కూడా మిట్ట మధ్యాహ్నం జరుగుతుంది. అబ్బో మంచి ఎండలు, అసలు ఏప్రిల్ మంత్ సుమారు ఏప్రిల్ ఎండ్కి వస్తుంది, అట్లా వస్తుంది. అది ఏమంటారంటే భగ 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 మండుతుంది. కానీ అప్పుడే ఆ టెంట్లన్నీ వేసేసి ఆ సీతారాముల వారి కళ్యాణం చేయడానికి ఆ తాటాకులు అన్ని వేస్తా ఉంటారు చల్లగా ఉండడానికి. పానకం ఇస్తారు చలవ చేయడానికి. పానకం ఇన్ని తగినా కూడా తాగి. అవును, అంటే బెల్లము కరెక్ట్, చలవ కోసం బెల్లము ఇస్తారు. అవును, సో ఇట్లా సూపర్ గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నాకు నచ్చుతుంది. కానీ మనం ఏంటో హెల్త్ కాన్షియస్ అయిపోయి మనం పానకాలు ఎక్కువ తాగితే మనం ఇప్పుడేమో వెళ్ళి పందిర్లలో చూడట్లా కళ్యాణం. లేదు, ఇక్కడ చేస్తున్నారు. అయినా సరే గుడిలోనే కదా, ఏసీలో. అది అదైతే కరెక్ట్, బయట వేసి కానీ బయట వేరే కళ్యాణాలు చేస్తున్నారు. చేసేవాళ్ళు. మనం వెళ్ళి చూస్తా ఉంది, ఐదర్ కూల్ అయ్యాక చూస్తాను. అయినా ఇక్కడ కూడా సమ్మర్ కొంచెం పర్వాలేదు, మనకు వచ్చే టయానికి పర్వాలేదు. టెక్సాస్ లో కొంచెం ఓకే, నాట్ దట్ మచ్ ఎండలు అంటే శ్రీరామనవమికి మనకి ఇంకా అప్పటికి సమ్మర్ పీక్స్ లో ఉండదు. మీకోసం అండి ఇది మీ అందరికి నచ్చుతుంది. ఎందుకంటే ఈ మూవీలో 2 మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారండి. అది కూడా ఏంటంటే తండ్రి కొడుకులు ఇద్దరు. ఆయన కోరిక అంటే యాక్చువల్గా ఏంటంటే నాగేశ్వరరావుకి ఏంటంటే ఒకటి ఇట్లాంటి మూవీ చేయాలనేది. ఆయన అంటే ఆయన ఫ్యామిలీ అందరు చేసింది ఒక, అది వేరే, మనం సినిమా వేరే. ఆయన చనిపోయే లాస్ట్ మూమెంట్ చూసారంట ఆయన, మొన్న నేను విన్నాను కూడా. కానీ ఈ మూవీ ఏంటంటే ఆయనకి ఎప్పుడో చిరకాల కోరిక, కొడుకుతో పాటు నటించాలనేది ఆయన కోరిక. కానీ వాళ్ళిద్దరూ కలిసి నటించిన పాత సినిమాలు ఉన్నాయి ఇంకా. కానీ ఇది మాత్రం ట్రెడిషనల్ గా ఈ మూవీ అనేది శ్రీరామదాసు సినిమా అసలు. కానీ అద్భుతమైన సినిమా అనుకోవాలి. కొన్ని సినిమాలు అంటే మన అన్నమయ్య సినిమా కానీ, అన్నమయ్య సినిమాకి ఈయన నాగేశ్వరరావు గారికి ఏమైపోయిందంటే, నువ్వు ఎప్పుడు ఆయన ఏంటంటే కొడుకుని ఎప్పుడు పొగిడేవారు కాదంట. అలాంటిది నువ్వు చేసిన మూవీకి ఇది అసలు నీ జీవితము సార్థకమైంది ఈ మూవీ చేసి అన్నది అన్నమయ్య. అంతే చాలు. డివోషనల్ గా కూడా అప్పుడు నాగార్జున గారు అప్పుడు. కానీ డైరెక్టర్ ఎవరు? రాఘవేంద్రరావు గారు. అది ఆయన అంటే డైరెక్షన్ లో రావడం ఏంటి అసలు, అందరు ఎఫర్ట్ పెట్టకపోతే రాదులే గానీ. ఫాస్టింగ్ కానీ ఏ నాన్ వెజ్ ఏమి తినలేదంట అప్పుడు. తినకుండా అంత పర్టికులర్ ఈ సినిమాకి కానీ ఆ సినిమా ఆయన ఏ చేసి నాగేశ్వర గారు కూడా, ఎందుకంటే అలానే చేసేవారు వాళ్ళ ఫాలోవర్స్, అంటే వాళ్ళ పిల్లలు అలానే చేశారు. అంటే ఈ మూవీకి రావడం కారణమైతే నాకు నేను తెలిసింది ఏంటంటే, బికాస్ ఆఫ్ అన్నమయ్య నేను నీతోటి ఒక మూవీ చేస్తాను,
చెయ్యాలని ఉంది. అది ఒక మంచి పాత్ర కనుక దొరికితే ఇలాంటి మూవీ చేస్తానన్నారంట. వావ్. అంటే ఈ మధ్య కొన్ని బయటకు వస్తా ఉన్నాయి. సో ఇంటర్వ్యూ అవును, చాలా నాగార్జున గారి ఇంటర్వ్యూలు అవన్నీ చూస్తా ఉంటే చాలా విషయాలు తెలుస్తున్నాయి. బయటకు వస్తున్నాయి. సో ఈ పాట అండి మీ అందరి కోసము విని ఆనందిస్తారు అనుకుంటున్నామండి. శ్రీరామదాసు సినిమాలోంచి ఈ పాట మీకోసం. శ్రీరామ శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు, కళ్యాణ గుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడు, అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు, ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు, తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం, తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి, ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌ మూర్తి, ఏ మూర్తి శక్తి చైతన్యముక్తి, ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి, ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి, ఏ మూర్తి జగదేక చక్రవర్తి, ఏ మూర్తి ఘనమూర్తి, ఏ మూర్తి గుణకీర్తి, ఏ మూర్తి అడగించు జన్మ జన్మదార్తి, ఆ మూర్తి ఏ మూర్తియునుగాని రసమూర్తి, ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి. తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. పాపా బమపని బమపని బమప సని బమపమా శ్రీరామ పాపని పని సరి సని పని మపమా, కోదండ రామ మపని సరి సని పని పమా, సీతారామ మపని సరి 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 మరి సని పమా, ఆనంద రామ మా మారి మరి మరి సరి మా, రామ జయ రామ సరిమా రామ సపమా రామ పావన రామ. విన్నారు కదండి ఆ రాముల వారి పాట. శ్రీరాముడి నామంలోనే చాలా వైబ్రేషన్స్ ఉన్నాయని రామ కాదు, మా నాన్నగారు చిన్నప్పుడు మరా మరా అనేవాళ్ళు. మరా 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 అంటే ఫాస్ట్గా రామ అనే వస్తుంది. అంటే ఇప్పుడు పిల్లలకి రా అనేది పలకడం రాకపోతే, చిన్నప్పుడు అక్షరం పలకడం రాకపోతే మా రా మా రా మా రా మా రా అని తిరగేసి అంటే అలా రామ అని వస్తుంది. నాకు అప్పటికి అంటే చిన్నతనంలో తెలిసేది కాదు కదా అసలు. అంటే కొన్ని అక్షరాలు ఏంటంటే మాట్లాడ రానప్పుడు ఏంటంటే నేర్పాలి అదే వాళ్ళు ఏదో ఒక టెక్నిక్స్ వాడేవాళ్ళు. అది అందుకే పెద్దవాళ్ళు మనం నేర్చుకుని మన పిల్లలు నేర్పాలి. సో ఇది మన భద్రాచలం. యాక్చువల్గా ఏంటంటే భద్రాచలము రామదాసు కట్టడానికి ఎన్ని పాటలు పడ్డారు, ఆ టైంలో ఎన్ని అవస్థలు పడితే గానీ రాముల వారి భద్రాచలం గుడి కట్టడం కుదరలేదు. అంటే ఆయనకి అసలు రామదాస్కి అసలు ఆయనకి ఆ దేవుడి మీద అంత ఉండేది కాదు అసలు. తర్వాత స్లోగా అది ఆయన అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు అనేది పీక్స్లోకి వెళ్ళిపోయారు. ఇంకా అంటే జీవితాన్ని అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరికైనా భక్తుల్ని తీసుకుంటే ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ అయ్యేది వాళ్ళకి ఆ దేవుడి మీద అంత భక్తి ఉండదు, కానీ తర్వాత ఒక్కసారి ఆ మూర్తి యొక్క ప్రకాశం
అంటే ఏమంటారు దాన్ని అంటే దేవుడు ఒక ఆవాహిస్తే ఎలా వస్తుంది? అంటే మనం మెస్మరైజ్ అయిపోయి ఆయనని సరెండర్ అయిపోతారు చూసారా వాళ్ళని, అట్లా వాళ్ళు ఒకసారి సరెండర్ అయితే ఆ భక్తి ఇంకొక ఆకాశంలోకి వెళ్ళిపోయినట్టే. Yes. ఓకే సరే, అలా అనుకుంటా ఉంటే నెక్స్ట్ మనకి వచ్చేది ఇంకొక దేవుడి పండగ ఏంటంటే అమ్మవారండి, అమ్మవారు. లక్ష్మీదేవి. అది సో వరలక్ష్మి వ్రతానికి చాలా మంది కూడా అంటే మన సౌత్లో చేసుకునే వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటాం, నార్త్లో వాళ్ళ పండగల గురించి వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కళ్ళకండి స్త్రీకి అంటే ఎనీ లేడీకి అంటే పిల్లలకి, చిన్నపిల్లలు చేసుకుంటే పెళ్లి కావాల్సిన వాళ్ళు చేసుకోవచ్చు, పెళ్ళైన వాళ్ళు చేస్తుంటారు. పెళ్ళైన వాళ్ళు ఫస్ట్ ఉంటుంది, సెకండ్ ప్రయారిటీ ఏమో పెళ్లి కావాల్సిన పెళ్లి కావాలని చేసుకుంటారు. సో ఇది మాత్రం ట్రెడిషనల్గా మాత్రం ఎన్నో ఏళ్ల నుంచి వస్తుందండి. అవును, వరలక్ష్మి వ్రతం అంటే పట్టు చీరలు వస్తాయి బయటికి, పట్టు చీరల సంగతి దేవుడు ఎరుగు. నాకు ఈ మధ్య కాలంలో అయితే ఇప్పుడు మన ఫ్లవర్ షాప్స్ ఎక్కువైపోయినాయి. ఫ్లవర్ షాప్స్లో అమ్మవారి అసలు ఆ విగ్రహాలు రూపు అంటే అక్కడే కూర్చున్నట్టు అమ్మవారు కాలు మీద కాలు వేసుకుని వటం వేసుకుని కూర్చుంటారు చూసారా, అది తీసుకొచ్చి పెడుతున్నారు డెకరేషన్. అసలు అంటే బిగించడం సంగతి దేవుడు ఎరుగు. కలిసం పెట్టి దానికి మొక్కం పెట్టేవాళ్ళు, అది ఇప్పుడు అసలు దాన్ని ఇంకా అంటే అమ్మవారిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి చేస్తున్నారు. నేను ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట, వాళ్ళు లలిత చదువుతా ఉంటే వాళ్ళ ఇంట్లో అసలు నాకు ఆ గుడి లాగా చేశారు డెకరేషన్ అన్ని అట్లా. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ట్రెడిషన్ ని పక్కన పెడుతున్నామా లేదా వాళ్ళు చేశారని మనం చేస్తున్నామా అనేది మాత్రం అర్థం కావట్లేదు. ఒకళ్ళని మించి ఒకళ్ళు చేయడం, కానీ ఆ ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఇప్పటికీ అర్థం అవదు. సింపుల్ గా కలిసి పెట్టి అమ్మవారి మా వారు అంటా ఉంటారు అనమాట, అసలు నువ్వు నీ భక్తితో పూజిస్తున్నావా, ఒకళ్ళని మించి ఒకళ్ళు కాంపిటీషన్ తో చేస్తున్నారా అనేది వస్తూనే ఉంటాయి. అది ఓకే. ఈ పాట మీకోసం అండి. ఇంకొక కొన్ని క్షణాలు మాత్రమే ఉంది, ఇంకా చాలా పండుగలు ఉన్నాయి మనకి. మళ్ళీ పని చేద్దాం సాయి. సో మనము ఆల్మోస్ట్ మన ఇందాక గణేష్ చతుర్థి గురించి కూడా చెప్పేసాం, ఫస్ట్ స్టార్టింగ్ దాని గురించి మొదలెట్టాం కాబట్టి విఘ్నాల ఉద్దేశం మొదలెట్టాము. సో ఇంకొక ఫెస్టివల్ గురించి అంటే అది ఇష్టమైంది ఉంది కాబట్టి ఈ పాట వేసిన తర్వాత దాని గురించి ఒక్క నిమిషం చెప్పేసి నెక్స్ట్ షోలో మనము మిగతా పండుగల గురించి మాట్లాడుకుందాం. ఈ పాట మీకోసం అండి, ప్రైవేట్ సాంగ్ బట్ ఎంజాయ్ చేస్తారు. అది మెయిన్, ఎస్పెషల్లీ మనం వరలక్ష్మి వ్రతం గురించి చెప్పుకున్నాం కాబట్టి ఈ పాట దాని గురించి. వరములనిచ్చే మా వరలక్ష్మి వందనాలు గైకొనవమ్మ. వరములనిచ్చే మా వరలక్ష్మి వందనాలు గైకొనవమ్మ. సిరులనిచ్చే మా శ్రీలక్ష్మి శరణమంటూ వేడదమమ్మ. సిరులనిచ్చే మా శ్రీలక్ష్మి శరణమంటూ వేడదమమ్మ. సందడి చేసి శ్రావణ మాసం సంబరమొచ్చే నీ శుక్రవారం. భక్తి మీరా మా పరివారం పసుపు కుంకుమ పూజల వ్రతము. వరములనిచ్చే మా వరలక్ష్మి వందనాలు గైకొనవమ్మ. సిరులనిచ్చే మా శ్రీలక్ష్మి శరణమంటూ వేడదమమ్మ. ప్రభాత సంధ్యా వేళల్లో పక్షుల కిలకిల రావల్లో పారిజాత విరిజల్లుల్లో ప్రథమ పూజ ప్రారంభంలో పుత్తడి బొమ్మగా తీర్చదమమ్మ. పుణ్యముల సగము శ్రీదేవమ్మ. వరములనిచ్చే మా వరలక్ష్మి వందనాలు గైకొనవమ్మ. సిరులనిచ్చే మా శ్రీలక్ష్మి శరణమంటూ వేడదమమ్మ. విన్నారు కదండి, వరములనిచ్చే మా వరలక్ష్మి. అందరికీ
వాట్ ఎవర్ యు ఆర్ విషింగ్ ఫర్, మీ విషెస్ అన్నీ గ్రాంట్ అవ్వాలని ఆ అమ్మవారి కోరుకుంటూ మనం నెక్స్ట్ ఇంకా 3 క్షణాలు మాత్రమే ఉంది కాబట్టి మిగతా పండగలు ఏమున్నాయి లక్ష్మి గారు? అంటే మనకి ఇష్టమైందంటే అన్న చెల్లెల బంధం ఉంది కదా, రక్షాబంధన్, అది ఎలా మర్చిపోతాం అసలు మనం? అందుకనే మర్చిపోం కాబట్టి రక్షాబంధనంకి సో ఎదురు చూస్తుంటాం అనుకుంటా ఇప్పుడు. అవును, ఇయర్ వచ్చేసింది, అన్నయ్య ఇస్తాడు, తమ్ముడే అది ఇస్తాడు, ఇదే నడుస్తాం అంతే. సో కట్టామా వసూలు చేసా, ఎంత వసూలు చేసా నైట్ తెలుస్తుంది. అది కలెక్షన్ అంటారు కదా, కజిన్ బ్రదర్స్ కానీ ఓల్డ్ బ్రదర్స్ కానీ ఎవరైనా సరే అవును కట్టేయటమే, ఎవరో ఒకళ్ళకి కట్టేసేయడం. అది ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ వాళ్ళ బ్రదర్స్ కూడా కట్టేసేవాళ్ళు కాదు. ఇది మన మూవీస్లో బిగ్గెస్ట్ జోక్ కదా, కాలేజెస్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆడపిల్లలు రాఖీలు పట్టుకుని తిరిగితే మగ పిల్లలు అవాయిడ్ చేయడానికి పారిపోతే వాళ్ళు. క్లాస్ మేట్స్ అనేవాళ్ళు కనపడేవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు పెద్ద స్టూడెంట్స్ కానీ ఇల్లు కనపడేవాళ్ళు. చిన్నవాళ్ళు అంటే పాప ఓకేలే అని ఇచ్చేవాళ్ళు కట్టమని. సో ఏంటంటే అన్న నీకు అన్న ఎందుకు కాదు, ఇగో పలానాడికి శైలజకి అన్న అంటే మాకు అన్నే కదా, అవును శైలజకి అన్న అది ఆల్ బ్రదర్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే కాదు, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ప్లెడ్జ్ పాడతాం కదా, అది ఈ రక్షాబంధనం కాదు. అదే ఎక్సెప్ట్ వన్. ఓకే, సో మరి ఒకటి రక్షాబంధన్తో పాటు ఇంకోటి కూడా ఉందమ్మా, ఏంటంటే మన కృష్ణాష్టమి, అది కూడా ఒక ఫన్ గా ఉంటుంది. కృష్ణాష్టమి గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఈసారి రక్షాబంధన్ తోటి వి వాంట్ టు క్లోజ్ ద షో. సో నెక్స్ట్ రాబోయే అంటే మిగిలిపోయిన పండుగల గురించి మాత్రం నెక్స్ట్ షోలో మనం మాట్లాడుకుందాం సార్. అవును, సో కృష్ణాష్టమి అన్నాం కాబట్టి ఒక మంచి కృష్ణుడి పాట వింటూ ఈ షోని ఇవాళ ఈ సమయానికి 6 గంటలు అయిపోతా ఉంది కాబట్టి మనం మళ్ళీ వచ్చేసారి మరొక మంచి టాపిక్తో, లేకపోతే ఈ ఫెస్టివల్స్ కంటిన్యూయేషన్ మాట్లాడుకుంటూ మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేసేద్దాం. మనకి ఫెస్టివల్స్ ఇంకా ఉన్నాయి. అవును, కరెక్ట్ టైంలో వి ఆర్ గోయింగ్ టు డు ద షో అన్నమాట. అది నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చే వరకు సెలవు తీసుకుంటున్నాము. మీ ఆర్జే సాయి, నేను మీ ఆర్జే లక్ష్మి పాలేటి. సో మన బెస్ట్ ఏం చేయాలి చెప్పండి? బీ సేఫ్ అండ్ స్టే పాజిటివ్ అండి. Enjoy every moment of your life. Make sure the person next to you is always smiling. అంతటితో సెలవు తీసుకుంటున్నాం. ఈ పాట మీకోసం అండి. హ్యావ్ ఎ వండర్ఫుల్ వీకెండ్. అందరూ చూడండి, చూపిస్తాడు ఏదో లీలా.